अस्सलाम वालेकुम नाजरीन, एवरी टाइम न्यूज में आप सभी का खैर मकदम करता हूं। खबरों के साथ मैं सैयद अहमद अली। आइए नाजरीन देखते हैं आज की अहम खबरें। राहुल गांधी की सालगिरह के मौके पर जग्गारेड्डी ने कैंसर के मरीजों को 10 लाख रुपए का अतिया दिया। संगारेड्डी हल्के के तलापल्ली गाँव के रहने वाले हरि प्रसाद कुछ अरसे से कैंसर के मर्ज में मुब्तला थे। जग्गारेड्डी ने कैंसर के एक मरीज को 10 लाख रुपए का अतिया दिया क्योंकि वह एक गरीब घराने से ताल्लुक रखता था, इलाज की इस्तिताअत नहीं रखती थी। మేమైతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. అట్లా తీసుకో పెట్టేసుకో మంచిగా తినడానికి మీకు పైసలు లేక బాధ పోయింది కదా. ఇక అవునా క్యాన్సర్ కి ఉన్న బిల్స్ డబ్బులు ఇస్తున్నారు. బిల్స్ అట్లా పెట్టి ఈసారి ఇవైతే పోలేదు. మీ ఇంత వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్నాయి కదా, అవన్నీ బిల్స్ పెట్టుకో. నేను అవసరం అనుకున్నాడు అవన్నీ ఒకటేసారి తీసుకొని స్పెషల్ గా సేమ్ దగ్గర పోయి కొంత కవర్ అయ్యేటట్టు చూస్తాను నేను కదా. బిల్స్ అయితే అట్లా పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇచ్చింది వాడుకోండి. మీరు ఇంతమంది 10 లక్షలు పెట్టిన బిల్స్ ఏమైనా ఉంటాయి అవి అట్లనే పెట్టుకోండి. తర్వాత ప్రవీణ్ తర్వాత తయారు చేసి రఘుతో కూర్చొని ఏదన్నా అంటే సీఎం చెప్పి కొంత అమౌంట్ అది ఎక్కువ వచ్చేటట్టు మీ అప్పన్న పోతుంది కదా, అట్లా ట్రై చేద్దాం మళ్ళీ దాన్ని. సరేనా? అంటే కొంచెంలో కొంచెం ఎట్లన్నా అవుతుందేమో అనేసి అనుకున్నాం కానీ ఇంత పెద్దగా వస్తుందని డబ్బుతో అంత అమౌంట్ లోనే తగ్గిపోతుంది అనుకున్నాం కానీ ఇంకా అమౌంట్ లో కూడా పెరిగిపోతుంది కదా. కానీ చెప్పక తప్పదు కదా సార్. సరే ఏముంది లేక మేము అంటే కొంత ఆర్థిక సాయం చేయగలుగుతామేమో కానీ ఇక అంత డాక్టర్లు చూసే పని కదా. అంత వాళ్ళు కూడా ఏమంటారు అంటే మా చేతిలో ఏం లేదు, చేసే ప్రయత్నం చేస్తారు. అంతే అంతేలే, వాళ్ళు కూడా ఏం చేస్తారమ్మా, వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, చేస్తారు. మంచిగా మంచి భోజనం చేసుకొని దాన్ని తట్టుకోగలిగితే అయితే. కానీ అంటే ఏజ్ ఉన్నావు కదా, చిన్న ఏజ్ కదా, ఆ బలం ఉంటుంది నీకు. అది కొంత ఏజ్డ్ అయితేనేమో కొంత శక్తి ఉండదు, కొంత ఫిట్నెస్ ఉంటుంది. నీ వీల్ పవర్ ఇంపార్టెంట్. నువ్వు మంచిగా తిని సరే పైసలు అంటే నేను ఇస్తా అది, కానీ నేను పైసలు ఇచ్చిన జీది నేను నీకు చెప్పినంత ఈజీ కాదు. మళ్ళా నేను పైసలు ఇచ్చుడు ఏముంది, నీకు బాధ చూస్తే ఇస్తావు. కానీ నువ్వు గట్టిగా మంచిగా తిని నువ్వు గట్టిగా ఉండగలిగితే చిన్న వయసు కదా, ఇంకా లైఫ్ ఉంది కదా. ఇంకా సరే వచ్చిన రోగాన్ని ఎవడేం చేయలేడు, దానికి ఏం చేస్తాం. కానీ కొంచెం తినగానే ఆ తిన్నది కూడా వామిటింగ్ అవుతుంది. దాంట్లో దానికి ముందు అన్నం కంటే బెటర్ జ్యూసులు అవి ఉంటాయి కదా, బలం జ్యూసులు ఉంటాయి కదా, కొంత 4 టేస్ట్ ఉన్నాయి చేయండి కదా. లేకపోతే నువ్వు హెచ్చిపచ్చి తిడితే కూడా ఏంది, మన జ్వరం వస్తేనే మామూలుగా చేసుకోలేము. 32 పర్లేదు రమ్మ, నేను ఇస్తా 10 లక్షలు ఇస్తే ఇప్పుడు నేను అది తీసుకొని ట్రీట్మెంట్ చేసుకొని కొంత వాడుకోండి, ఇంటి ఖర్చులు కూడా వాడుకోండి. ఇప్పుడు చూద్దాం, తర్వాత అంతైనాక మళ్ళీ చూద్దాం. చేపిస్తాను ఇలా క్యాష్ ఇచ్చి.